Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many chemistry classes? 4 chemistry classes we completed. Now 5th chemistry class. This 5th chemistry class is related to changes around us. Changes around us. 2 lessons completed. For third lesson, this is the what changes around us. So in our daily life, so we will observe so many changes which are occurring around us. మన చుట్టుపక్కల చాలా రకాల చేంజెస్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జాంపుల్ టెల్ మీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద చేంజెస్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్. చేంజ్ అంటే ఏంది? డిఫరెంట్గా కావాలి. ఇప్పుడు చూసిన దానికి తర్వాత చూస్తే అదే విధంగా ఉండాలి, వేరే రకంగా ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? చేంజ్ అనడం జరుగుతుంది. టైమ్ టు టైమ్, దట్ మీన్స్ వాట్ ద పొజిషన్ ఆర్ ద వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాట్ కలర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాట్ టైమ్, దట్ విల్ బి వాట్ చేంజ్. అట్లా చేంజ్ అయితే దాన్ని ఏమంటారు? చేంజ్ అని అనడం జరుగుతుంది. అట్లా మార్పులు ఉంటే వాటిని చేంజెస్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ దీస్ చేంజెస్ అరౌండ్ అస్కి, సో సీజన్స్. సో సీజన్స్ మారుతూ ఉంటాయి. సీజన్స్ వింటర్, సమ్మర్, రెయినీ సీజన్ అవి మారుతూ ఉంటాయి కదా. సో అట్లా మారుతూ ఉంటే వాటిని ఏమనాలి? చేంజ్ను మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏం అబ్జర్వ్ చేసుకుంటారు మీరు? సో ఫ్రిడ్జ్ లోపల వాటర్ పెడతారు. వాటర్ పెడితే అవి ఏమవుతున్నాయి? కూల్ అవుతున్నాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. దట్ చేంజ్ ఆల్సో యూ మే అబ్జర్వ్. నెక్స్ట్ వన్, సో ఇన్ యువర్ డైలీ లైఫ్ యూ మే అబ్జర్వ్ వాట్ రస్టింగ్. రస్టింగ్ ఆల్సో వాట్ you are what observing what in your daily life, in your what daily life. So you are observing what day night, డే అండ్ నైట్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. డే అండ్ నైట్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. సీజన్స్ చేంజ్ అవుతున్నవి. ఇట్లా మనకు డిఫరెంట్గా ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి మార్పులను సో మెనీ వాట్ చేంజెస్ వీఆర్ అబ్జర్వింగ్ వాట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో చాలా రకాల చేంజెస్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. నౌ వి వాట్ కన్సిడర్ వాట్ డిఫరెంట్ చేంజెస్. కొన్ని రకాల చేంజెస్ని చూద్దాం. షేప్లో చేంజ్ వచ్చేది ఏదైనా అబ్జర్వ్ చేసినారా? దాని యొక్క షేప్ లోపల చేంజ్ రావాలి. ఎట్లా? మీరు మూన్ షేప్ని చూస్తారు. మూన్ షేప్ ఏమవుతుంది? అది చేంజ్ అవుతూ ఉంటుంది. మూన్ షేప్ ఏమవుతుంది? మనకు చేంజ్ అవుతూ ఉండడం జరుగుతుంది. అంటే మూన్ యొక్క షాడో ఆర్ మూన్ వాట్ షేప్ ఆఫ్ ద మూన్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద ఎర్త్, ఇట్ ఈస్ వాట్ చేంజ్ టు బి, మనకు చేంజ్ అయినట్టుగా అవుపించడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అనదర్ వాట్ ఎగ్జాంపుల్ షేప్ చేంజ్ లోపల లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ బెలూన్. సో బెలూన్ లోపల మీరు ఇన్ఫ్లేట్ చేయండి. గాలిని ఇన్ఫ్లేట్ చేస్తే ఏమవుతుంది? అదేమవుతుంది? స్వెల్ అవుతుంది. సో దట్ ఈస్ ద వాట్ అబౌట్ ద షేప్ చేంజ్. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్ అనదర్ వన్ లెట్ ఐఎమ్ టేకింగ్ స్పాంజ్ మీద మీరు ఏం చేయండి? ప్రెషర్ని అప్లై చేయండి. ప్రెషర్ని అప్లై చేస్తే అప్పుడు ఏమవడం జరుగుతుంది? ఆ స్పాంజ్ అనేది దగ్గరకు రావడం జరుగుతుంది. అంటే దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ రబ్బర్ మీరు జడలు వేసుకుంటారు కదా, ఆ రబ్బర్ వాటిని కనుక తీసుకుంటే ఆ రబ్బర్ ఏమవుతుంది? ఎలాస్టిక్ రబ్బర్ ఏమవుతుంది? సో సాగుతుంది. మళ్ళీ ప్రెషర్ లూజ్ చేయగానే మళ్ళీ దాని యొక్క యాక్చువల్ షేప్లోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక స్టేట్ని బేస్గా చేసుకొని చూడండి. మనకు స్టేట్ అంటే ఏంది? సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి వేపర్ నుంచి సాలిడ్, అట్లా డిఫరెంట్ చేంజెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ యూ టేక్ వాటర్ దేనిగా మారుతుంది? ఐస్ ఫస్ట్ లెట్ యూ టేక్ ఐస్ ఫస్ట్ తీసుకోండి, సీక్వెన్స్ వస్తుంది. సో ఐస్ని ఏం చేయండి? కూల్ చేయండి. కూల్ చేస్తే ఏమవుతుంది? హీట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ వస్తుంది. వాటర్ని హీట్ చేయండి. వాటర్ని ఇంకా హీట్ చేస్తే ఏమొస్తుంది? వాటర్ వేపర్ వస్తుంది. వాటర్ వేపర్ని కూల్ చేయండి, వాటర్ వస్తుంది. వాటర్ని కూల్ చేయండి, ఐస్ వస్తుంది. ఇదేమో సాలిడ్ ఫామ్, దిస్ ఈస్ ద వాట్ లిక్విడ్ ఫామ్, దిస్ ఈస్ ద వాట్ గ్యాస్ ఫామ్. ఇట్లా స్టేట్ చేంజెస్ కూడా మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్ బేస్డ్ వాట్ పొజిషన్ ఆల్సో వాట్ వీ విల్ అబ్జర్వ్ వాట్. సో ఇన్ అవర్ డైలీ లైఫ్ పొజిషన్ ఆఫ్ సన్, daily what you will observe the what position of sun when it is what sunrise and sunset. సన్రైజ్ లోపల ఎప్పుడు ఈస్ట్ వైపే మనకు సన్ రైజింగ్ అవుతుంది. అయితే కొన్నిసార్లు ఏమో ఈ విధంగా ఈ ప్లేస్ లోపల, కొన్నిసార్లు ఈ ప్లేస్ లోపల, కొన్నిసార్లు ఈ ప్లేస్ లోపల, కొన్నిసార్లు ఈ ప్లేస్ లోపల సన్ రైజ్ అవడము
జరుగుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ ఈస్టే కానీ ఎగ్జాక్ట్గా ఎవ్రీ డే ఎట్ వాట్ సేమ్ పొజిషన్ ఇట్ విల్ నాట్ రైజ్. సో సన్ రైజ్ అనేది ఎవ్రీ డే సేమ్ పొజిషన్ లోపల సన్ రైజ్ అనేది కాదు. అది ఎందుకు మారుతుంది అనేది మనము చేంజ్ అనేది చూడాలి. దట్ మీన్స్ వాట్ ఫర్ ఎవ్రీ చేంజ్ దెర్ ఈజ్ ఏ కాజ్. ప్రతి చేంజ్ కూడా ఒక రకమైన కాజ్, ఏదో ఒక కాజ్ అనేది ఉంటుంది. వితౌట్ కాజ్ దెర్ ఈజ్ నో చేంజ్. నెక్స్ట్ వన్ కలర్ చేంజ్ని అబ్జర్వ్ చేయండి. డైలీ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసే కలర్ చూడండి. మీరు ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ని హీట్ చేయండి. ఐరన్ని బాగా హీట్ చేస్తే ఇదేమవుతుంది, ఫస్ట్ రెడ్గా మారుతుంది. ఇంకా బాగా హీట్ చేస్తే ఇది బ్లూ కలర్లోనికి మారుతుంది. అదేవిధంగా ఇన్ యువర్ వాట్ డైలీ లైఫ్ యూ కెన్ అబ్జర్వ్ వన్ మోర్ చేంజ్. దట్ ఈస్ వాట్ ఫ్లేమ్ ఆఫ్ వాట్ స్టవ్. మీరు రోజు స్టవ్ మీద వాట్ దట్ మీన్స్ వాట్ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్లో ఫ్లేమ్ని అబ్జర్వ్ చేయండి. So that means what large time, that means most of the time it will appears in the form of what blue color, but sometimes it will appears in the form of red color. కొన్నిసార్లు మీకు రెడ్డిష్ కలర్ లోపల అవుపించడము జరుగుతుంది. అది ఎందుకు అవుపిస్తుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనము వాట్ ఇన్ దిస్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు వాట్ డిస్కస్. మనము డిఫరెంట్ చేంజెస్ని ఈ కాన్సెప్ట్ లోపల డిస్కస్ చేస్తూ ఉంటాము. Now let we consider what classifications, different classifications or different what changes we are going to what discuss. So first one that I am taking what classification. So based on what is change, that means what speed ను బేస్ గా చేసుకొని మనం చేంజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే they are what slow change and what fast change. Slow change and fast change. ఇంకొక రాయి బేట అక్కడ కూర్చుంటా, తెచ్చుకోండి బుక్ తెచ్చుకుంటా. Slow change and what fast change. Slow change and what fast change. So under this what slow change లోపల different examples what let we consider. So first one let I am taking what growing of what child. So first which change we will consider as what slow change and which change we will consider as fast change. That concept we should keep in our mind. మరి దేన్ని స్లో చేంజ్ అనాలి, దేన్ని ఫాస్ట్ చేంజ్ అనాలి అంటే ది స్లో చేంజ్ is what consider as what in order to complete the change, if it will requires what days, months and years. What years అంత టైం కనుక పడితే that change is considered as what slow change. Fast change means it may be completed in what a fraction of seconds or it may be completed in fraction of minutes. That means what minutes and seconds below 1 hour and below 1 minute. So that change is considered as what fast change. ఏ చేంజ్ అయితే ఒక సెకండ్ కాలంలో లేదా ఒక మినిట్ కాలంలో పూర్తవుతుందో ఆ చేంజ్ని మనము ఫాస్ట్ చేంజ్గా తీసుకోవాలి. ఏ చేంజ్ అయితే ఒక రోజులో కానీ లేదా ఒక మంత్లో కానీ లేదా ఒక ఇయర్లో కానీ సో మోర్ దాన్ 1 అవర్ చేంజ్ని కనుక కన్సిడర్ చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ స్లో చేంజ్. సో ఇది మనకు గ్రోయింగ్ ఆఫ్ చైల్డ్ అనేది ఎక్కువ కాలం పడుతుంది కదా పెరగడం, చిన్నపిల్లలు పెరగడం అనేది, అది మనకు స్లో చేంజ్. నెక్స్ట్ వన్ కార్డ్లింగ్ ఆఫ్ మిల్క్. సో దిస్ విల్ టేక్స్ ప్లేస్ అరౌండ్ వాట్ 5 to 6 hours టైం తీసుకుంటుంది. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కార్డ్లింగ్ ఆఫ్ మిల్క్. నెక్స్ట్ వన్ let I am taking what germination of seeds. సో సీడ్స్ జెర్మినేషన్, మొక్కలు మొలకెత్తి చెట్లుగా మారేది, ఆ ప్రాసెస్ని కనుక తీసుకున్నట్టయితే దట్ విల్ టేక్ వాట్ మచ్ మోర్ టైమ్, హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ సో స్లో చేంజ్. నెక్స్ట్ వన్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఇది కాయలు పండ్లుగా మారడము. సో ఇట్ విల్ టేక్స్ వాట్ more than one day time. So that is considered as what slow change. Next one day and night is also slow change because it will take place around what 12 hours of time, day and night. Next one let me take on seasons కనుక తీసుకున్నట్టయితే it will take what around 3 to 4 months of time in order to change one season to another season. So that's why this is come under what slow change. Next one cooking of food is also what this will what so cooking of food materials, this is also what considered as what slow change because it will take place more than 1 hour time.
మోర్ దాన్ 1 hour టైం కాబట్టి ఇట్లా మనం తీసుకుంటాము. నెక్స్ట్ వన్ రొటేషన్ ఆఫ్ ఎర్త్. రొటేషన్ ఆఫ్ వాట్ ఎర్త్ అరౌండ్ సన్. సో రొటేషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ వాట్ సన్. సో సన్ చుట్టూ ఈ ఎర్త్ అనేది రొటేట్ అవ్వడం అనేది కూడా దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ స్లో చేంజ్ బికాస్ ఇట్ విల్ టేక్ ప్లేస్ 365 days. హెన్స్ వాట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ స్లో చేంజ్. స్లో చేంజ్ అంటే ఏంటి? The change which will completed in a day or more than 1 hour. 1 hour కంటే ఎక్కువ అంటే 1 hour కావచ్చు, 1 day కావచ్చు, 1 week కావచ్చు, 1 month, 1 year అంతా అవన్నీ కూడా ఇంకా 1 year కంటే ఎక్కువ అయినా కూడా స్లో చేంజ్ గానే తీసుకుంటాం. ఫాస్ట్ చేంజ్ అంటే ఏంది? The change which will what occurs within a fraction of seconds. So that I am taking what burning of paper. Burning of what paper. Next one burning of coal. Burning of what coal. Next one breaking of egg. మీరు ఎగ్ను కింద పడేసినారు అనుకోండి, అదేమవుతుంది? పగిలిపోతుంది. సో బ్రేకింగ్ ఆఫ్ ఎగ్. నెక్స్ట్ వన్ డ్రాపింగ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద వాట్ బిల్డింగ్. డ్రాపింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ను బిల్డింగ్ పైనుంచి కింద వేసినారు అనుకోండి, అదేమవుతుంది? కింద పడిపోతుంది, తొందరగా పడుతుంది, దానికి రోజులు గంటల టైము పట్టదు. నెక్స్ట్ వన్ ఓపెనింగ్ ఆఫ్ ఎ డోర్. ఓపెన్ ఆఫ్ వాట్ డోర్. ఓపెనింగ్ ఆఫ్ డోర్ ఈజ్ ఆల్సో వాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాస్ట్ చేంజ్. ఎందుకంటే మనం డోర్ని ఓపెన్ చేయడం అనేది ఎంత టైం పడుతుంది? చాలా తక్కువ టైమే పడుతుంది. 1 minute కూడా పట్టదు, 20 seconds పడుతుంది. Next, let we consider another example that I am taking, that is blinking of eyes. Blinking of what eyes. Next one respiration. Respiration అనేది మనం ఏం చేస్తాము? ఎవ్రీ 1 second 2 seconds ఒకసారి మనము సో 1 second or 2 seconds ఒకసారి ఏమవుతుంది? మనము ఎయిర్ని లోపల తీసుకుంటాము, బయటకి వదలడము జరుగుతూ ఉంటుంది. Next one burning of matchstick. Burning of what burning of matchstick. This is also what an example of what so fast change. మీకు ఒక ఐడియా వచ్చింది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తూ ఉంటే స్లో చేంజ్ అంటేనేమో ద చేంజెస్ విచ్ విల్ టేక్స్ ప్లేస్ మోర్ దాన్ 1 hour టైం. ఫాస్ట్ చేంజ్ మీన్స్ ద చేంజ్ విచ్ విల్ టేక్స్ ప్లేస్ లెస్ దాన్ 1 minute టైం. 1 minute టైం కంటే తక్కువ టైం లోపల కంప్లీట్ కావాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద వాట్ స్లో చేంజెస్ అండ్ ఫాస్ట్ చేంజెస్. So based on what direction? Next classification is what? Based on direction. So how many changes we can observe in our daily life? So based on direction, we can we will observe in our daily life, that is the what reversible change and irreversible change. Reversible change means what we will observe the change in one direction, and what the same change we can observe in the opposite direction whenever the conditions are reversed. ఇప్పుడు ఇక్కడ నేను హీట్ చేసినాను అనుకోండి, హీట్ చేస్తే నాకు ఏ అనేది బిగా మారింది, మళ్ళీ కూల్ చేస్తే బి అనేది ఏగా మారితే దట్ చేంజ్ ఇస్ సెడ్ టు బి రివర్సబుల్ చేంజ్. హీట్ అనే కాదు, ఏదైనా ఒక కండిషన్, ఈ కండిషన్ని రివర్స్ చేస్తే మళ్ళీ మనకేం కావాలి? సో మనకు ఇనిషియల్ సబ్స్టెన్సెస్ కనుక వస్తే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ రివర్సబుల్ చేంజ్. నెక్స్ట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ మీన్ బై ఇర్రివర్సబుల్ చేంజ్? ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ చేంజ్. ఇప్పుడు మనం గ్రోయింగ్ ఉందనుకోండి, మనం పెరగడం జరుగుతుంది కానీ మళ్ళీ తగ్గము. సో కర్లింగ్ ఆఫ్ మిల్క్ కర్డ్ అవడం జరుగుతుంది కానీ మళ్ళీ కర్డ్ మిల్క్ అవుతుందా? కాదు. అట్లాంటి చేంజెస్ ఏంటివి? ఇర్రివర్సబుల్ చేంజ్. The change which will takes place in one direction, in one direction. But if the conditions are reversed, this is not possible. That type of change is said to be what irreversible change. మీ మైండ్లో ఏం పెట్టుకోవాలి? చేంజ్ అనేది ఇటు నుంచి ఇటు మారాలి, ఇటు నుంచి ఇటు మారితే దట్ ఈస్ వాట్ రివర్సబుల్. ఓన్లీ వన్ డైరెక్షన్ ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి ఇర్రివర్సబుల్ చేంజ్. సో ఇప్పుడు ఇర్రివర్సబుల్ చేంజ్కి నౌ లెట్ బి వాట్ రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. రివర్సబుల్ చేంజ్ లోపల ఇన్ఫ్లేటింగ్ ఆఫ్ బెలూన్, ఇన్ఫ్లేటింగ్ ఆఫ్ వాట్ బెలూన్, అండ్ ఇన్ఫ్లేటింగ్ అండ్ డిఫ్లేటింగ్. ఇన్ఫ్లేటింగ్ అంటే ఊదడము, తర్వాత డిఫ్లేటింగ్ అంటే మళ్ళీ వదలడం. Inflating of balloon and deflating of balloon, or you can just consider as what inflating of balloon is a what reversible change.
Next, the popular reversible change is what ice. Whenever heated, ice no heat చేస్తే ఏమవుతుంది, it will change into what water. If you are heat water, again if you are what heated further temperature, further what increasing of heat, so water is converted into what water vapor. Now if you are cool the water vapor ని కూల్ చేస్తే వాటర్ గా మారుతుంది. if water is cooled, so this is converted into what again ice. సో సేమ్ కండిషన్స్ ఇటేమో హీట్ చేసుకుంటూ పోయినా కండిషన్స్ రివర్స్ చేస్తే ఏమైంది, కూల్ అయింది, టెంపరేచర్ తగ్గి మనకి ఏమొస్తుంది, సో మళ్ళీ దాని చేంజ్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ యువర్ డైలీ లైఫ్ వాట్ ఎలక్ట్రిక్ బల్బ్. What will happens in the case of electric bulb? When you are switch on the electric bulb, it will glows. If you switch off the what bulb, it will what off. Though that means what ఇది ఎలక్ట్రిక్ బల్బ్ ను మీరు స్విచ్ ఆన్ చేస్తే అది ఏమవుతుంది, గ్లో అవుతుంది. స్విచ్ ఆఫ్ చేయగానే ఏమవుతుంది, స్టాప్ ద గ్లోయింగ్. మళ్ళీ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద రివర్సబుల్ చేంజ్ we can consider. Another popular example is touch me not plant. టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది ఒక ప్లాంట్ ఉంటుంది. దాని యొక్క ఆకులు ఇలా ఉంటాయి. సో మీరు దీన్ని ముట్టుకోగానే ఆకులన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆకులన్నీ దూరంగా పోతాయి. దట్ ఈస్ సెడ్ టు బి వాట్ టచ్ మీ నాట్ ప్లాంట్. ఆ టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది కూడా మనం రివర్సబుల్ కింద మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ వన్, ఎవాపరేషన్ ఫినామినాన్. ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. వాట్ ఈస్ మీన్ బై దిస్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంద్రా, వాటర్ అనేది వాటర్ వేపర్గా మారడం. వాటర్ అనేది ఎట్లా మారడము, వాటర్ వేపర్గా మారడం. దట్ మీన్స్ వాట్ లిక్విడ్ ఈస్ చేంజెస్ ఇన్ టు వేపర్. లిక్విడ్ టు వేపర్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎవాపరేషన్. వేపర్ టు లిక్విడ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ కండెన్సేషన్. అంటే దీనికి ఇది రివర్స్గా ఉంది చూడండి. సో ఇది లిక్విడ్ టు వేపర్ అయితే ఇది వేపర్ టు లిక్విడ్. సో దిస్ ఈస్ వాట్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. We can consider what physical, that means what this reversible change we can consider. Let I write another example, that is what freezing and what fusion. Freezing అంటేనేమో సాలిడ్ గా మారడం, ఫ్యూజన్ అంటేనేమో లిక్విడ్ గా మారడం. ఫ్రీజింగ్ అంటే ఏంది, లిక్విడ్ టు సాలిడ్, అంటే వాటర్ టు ఐస్. సో ఫ్యూజన్ అంటే ఏంది, ఐస్ టు వాటర్, సాలిడ్ టు లిక్విడ్. ద చేంజ్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్యూజన్. లిక్విడ్ టు సాలిడ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రీజింగ్. ఇవి రెండు కూడా దేని కిందకి వస్తుంది, దిస్ వాట్ రివర్సబుల్ చేంజ్ కిందికి రావడం జరుగుతుంది. రివర్సబుల్ చేంజ్ కిందికి రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద రివర్సబుల్ చేంజెస్ అండ్ ఇర్రివర్సబుల్. నౌ లెట్ వి కన్సిడర్ వాట్ ఇర్రివర్సబుల్ చేంజ్. ఇర్రివర్సబుల్ చేంజ్ అంటే ఏం కావాలరా, ద చేంజ్ షుడ్ బి వాట్ కన్సిడర్డ్ ఇన్ వన్ డైరెక్షన్లోనే జరగాలి. సో ఇప్పుడు మీరు ఏం చేసినారు, ఇన్ఫ్లేటింగ్ బెలూన్ చేసినారు కదా. ఈ ఆఫ్టర్ వాట్ ఇన్ఫ్లేటింగ్ ద బెలూన్ తర్వాత ప్రిక్డ్ ద బెలూన్ అంటే ఏంది, ఒక సూట్ తోటి దాన్ని ఇట్లా పొడిచేస్తే టాప్ అని వాళ్ళు పేలిపోతుంది. పేలిపోయిన తర్వాత మళ్ళీ అది బెలూన్గా మారుతుందా, ఇన్ఫ్లేటింగ్ బెలూన్గా మారుతుందా, మారదు. కాబట్టి అదేంటిది, ఇర్రివర్సబుల్ చేంజ్. నెక్స్ట్ వన్, కుకింగ్లో ఏం చేస్తారు, కర్రీ కుక్ చేస్తారు కదా. కుక్ చేసిన తర్వాత మళ్ళీ అది రివర్స్గా మారుతుందా, మారదు. నెక్స్ట్ వన్, కార్డలింగ్ ఆఫ్ మిల్క్. కార్డలింగ్ ఆఫ్ వాట్, కార్డలింగ్ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్ ఎట్లా మారిందిరా, కార్డ్గా మారింది. మళ్ళీ రివర్స్గా మారుతుందా, మారదు. Next one, let me consider another one. I am taking what ripening of fruits. Ripening of fruits అనేటివి కాయలు అనేది పళ్ళుగా మారుతాయి, కానీ పండ్లు అనేది కాయలుగా మారుతుందా, మారదు. నెక్స్ట్ వన్, blooming of flowers. So flowers blooming కూడా this is what an example of what, సో ఇర్రివర్సబుల్ చేంజ్. అది కూడా ఒక ఇర్రివర్సబుల్ చేంజ్ కిందకే మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇట్లాంటివి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా యూ కెన్ రైట్ వాట్ ఇన్ దిస్ కాన్సెప్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్ అండర్ దిస్ వన్ అండర్ దిస్ కేటగిరీ. సో దట్ మీన్స్ వాట్ ఇంకా మీరు డైలీ లైఫ్ లోపల అబ్జర్వ్ చేసేటి అన్నీ కూడా వీటి కింద వ్రాయవచ్చును, అన్నీ కూడా వ్రాయండి. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ లెట్ వి కన్సిడర్.
నెక్స్ట్ టైప్ ఈస్ చేంజ్ ఇస్ వాట్ టెంపరీ చేంజ్ అండ్ పర్మనెంట్ చేంజ్. ఇది కూడా రివర్సబుల్ లాగానే ఉంటుంది. సో టెంపరీ చేంజ్ అంటే ఏంది, మళ్ళీ కండిషన్స్ కనుక రివర్స్ చేస్తే మళ్ళీ ఇనిషియల్ సబ్స్టెన్స్ రావాలి, టెంపరీ చేంజ్. పర్మనెంట్ అంటే నువ్వు ఏం చేసినా కూడా ఆ చేంజ్ అనేది మళ్ళీ పర్మనెంట్ అనేది రాదు. ఈ టెంపరీ చేంజ్ కింద ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు, ఫ్రీజింగ్ అంటే ఏంద్రా, సాలిడ్ అనేది ఫ్రీజింగ్, లిక్విడ్ టు సాలిడ్. నెక్స్ట్ వన్ ఫ్యూజన్ అంటే ఏంది, సాలిడ్ టు లిక్విడ్. నెక్స్ట్ వన్ బాయిలింగ్, హీట్ చేయడము, హీట్ చేస్తే ఏమవుతుంది, లిక్విడ్ టు వాటర్ వేపర్. నెక్స్ట్ వన్ బాయిలింగ్ రివర్స్ ఏంది, కండెన్సేషన్ వేపర్ టు లిక్విడ్. నెక్స్ట్ వన్ లిక్విడ్ టు సాలిడ్ ఏంటిది, లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్ వచ్చింది. సాలిడిఫికేషన్ అని కూడా అంటారు కొన్ని టైమ్స్ లోపల, సాలిడిఫికేషన్ is what, liquid to solid. The next one, another one is what, sublimation is direct conversion of solid to vapor. ఇవన్నీ కూడా టెంపరీ చేంజెస్. దీస్ ఆర్ ఆల్ ఆర్ వాట్ టెంపరీ చేంజెస్. టెంపరీ చేంజెస్ కిందకి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. పర్మనెంట్ చేంజ్ కిందకి ఎగ్జాంపుల్ చెప్పండి, రస్టింగ్. డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసే పర్మనెంట్ చేంజ్ ఏంటిది, రస్టింగ్. రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కదా. నెక్స్ట్ వన్ కర్డలింగ్ ఆఫ్ మిల్క్, curdling of water, milk we can consider. Consider. Next one, tea making, tea తయారు చేయడము. Next one, another one is what, cake, making of what, cake. These are all are the what examples of what, permanent changes కిందకి మనము తీసుకోవచ్చు. ఓకేనా, ఇవి టెంపరీ చేంజ్లో పర్మనెంట్ చేంజెస్కి సంబంధించింది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ చేంజ్, సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ వాట్ టైమ్ ఇంటర్వెల్ ప్రకారము we can what so that means what classify into what periodic change and non-periodic change. Periodic change అంటే ఏంటి అంటే ఒక టైం ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ రిపీట్ కావాలి. సో రిపీట్ కనుక అవుతుంటే రెగ్యులర్ టైం, ఇఫ్ ఏ చేంజ్ ఈజ్ వాట్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమింగ్స్. ఒక 10 minutes తర్వాత రిపీట్ అయింది అనుకోండి, మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ రావాలి, మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ రావాలి. అట్లా వస్తే దాన్ని ఏమంటారు, పీరియాడిక్ చేంజ్ అంటారు. రిపీట్ కాకపోతే నాన్ పీరియాడిక్ చేంజ్. ఇఫ్ ఏ చేంజ్ ఈజ్ రెగ్యులర్లీ రిపీటెడ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆఫ్ సమ్ టైమ్, దట్ ఈస్ సెడ్ టు బి వాట్, పీరియాడిక్ చేంజ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిపీటెడ్, దట్ ఈస్ సెడ్ టు బి వాట్, నాన్ పీరియాడిక్ చేంజ్. పీరియాడిక్ చేంజ్ అంటే ఏంటి అని అంటే కొంత టైం తర్వాత మళ్ళీ రిపీట్ కావాలి. ఇప్పుడు వాచ్ ఉందనుకోండి, మీరు వాచ్లో చూసుకున్నారనుకోండి, ఇక్కడ 12 hours దగ్గరికి ఏమవుతుంది, ఈ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఉందనుకోండి, 12 hours దగ్గర ఉన్నది, ఇక్కడ 12 దగ్గర ఉన్నది. ఇది ఏమవుతుంది, మళ్ళీ 1 minute తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా, ఇట్లా రిపీట్ కావాలి. మళ్ళీ 1 minute తర్వాత మళ్ళీ వస్తుంది కదా, అట్లా రిపీట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, పీరియాడిక్ చేంజ్. దాన్ని ఏమంటాము, పీరియాడిక్ చేంజ్ అంటాం. నాన్ పీరియాడిక్ అంటే ఇట్లా చేంజ్ కావద్దు, ఇట్లా చేంజ్ కాకపోతే నాన్ పీరియాడిక్ అంటారు. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు క్లియర్ అయిపోతుంది. సో సింపుల్ పెండులం అంటే ఏంటి, ఒక ఇట్లా పైకి ఏదో ఒక స్టాండ్కి పైనుంచి ఒక బాల్ లాంటిది, ఐరన్ బాల్ లాంటిది ఉంటుంది, దారానికి గట్టి ఉంటుంది, ఇక్కడ దాకా తీసుకొని వదిలేస్తే ఏమవుతుంది, ఇట్లా కదులుతూ ఉంటుంది, అంతేనా. సో అంటే ఏమవుతుంది, ఇటు పోతుంది మళ్ళీ ఇటు వస్తుంది, ఇటు పోతుంది ఇటు వస్తుంది, ఇటు పోతుంది ఇటు వస్తుంది, అట్లాంటివన్నీ పీరియాడిక్ చేంజ్ అంటున్నాము. ఏమంటున్నాము, పీరియాడిక్ చేంజ్. నెక్స్ట్ వన్, డే అండ్ నైట్. ఎవ్రీ 12 hours ఒకసారి డే అండ్ నైట్ వస్తుంది. నెక్స్ట్ వన్, లెట్ వి కన్సిడర్ వాట్, సీజన్స్. ఎవ్రీ 4 months ఆర్ 3.5 monthsకి సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అట్లా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ స్కూల్ అసెంబ్లీ తీసుకోండి. ఎవ్రీ డే, ఒక రోజు తర్వాత మళ్ళీ ప్రతిరోజు మనం ఏం చేస్తాము, స్కూల్కి రావడం జరుగుతుంది, స్కూల్కి వస్తాము. అదేవిధంగా సన్ఫ్లవర్, రొటేషన్ ఆఫ్ సన్ఫ్లవర్ ఏమవుతుంది, సూర్యుడు ఎటు ఉంటే అటు తిరుగుతూ ఉంటుంది.
మళ్ళీ తర్వాత సన్సెట్ కాగానే మళ్ళీ ఈస్ట్ వైపుకి వచ్చేస్తుంది అది. సో సన్ ఫ్లవర్ చేంజ్ అనేది ఇప్పుడు మనము చూసుకోవచ్చును. ఈటింగ్ ఏం చేస్తాము, ఎవ్రీ 3 hours or 4 hours ఒకసారి మనం తింటూ ఉంటాం. సో దట్స్ వై దట్ ఈస్ సెడ్ టు బి వాట్ పీరియాడిక్ చేంజ్. నెక్స్ట్ వన్, చేంజెస్ ఇన్ ఫేజ్ ఆఫ్ మూన్. ఫేజ్ చేంజ్ ఇన్ మూన్. ఫేజ్ చేంజ్ ఇన్ మూన్ లోపల ఏమవుతుంది, అది ఫుల్ మూన్, హాఫ్ మూన్, సో అట్లా మనకు మారుతుంటుంది కదా. అట్లా మారేది కూడా దేని కిందకి వస్తుంది, పీరియాడిక్ చేంజ్. అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మనం డైలీ లైఫ్లో ఒకసారి చూసిన దాన్ని మళ్ళీ చూస్తే దాన్ని ఏమంటారు, పీరియాడిక్ చేంజ్ అంటారు. సో రొటేషన్ ఆఫ్ హవర్స్ హ్యాండ్, రొటేషన్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్, రొటేషన్ ఆఫ్ సెకండ్స్ హ్యాండ్, అది కూడా రాసుకోవచ్చు. రొటేషన్ ఆఫ్ వాట్, హవర్స్ హ్యాండ్, minutes hand and what seconds hand. These are all are what said to be what about periodic changes. Periodic what changes. ఇక నాన్ పీరియాడిక్ చేంజెస్ ను చూడండి. నాన్ పీరియాడిక్ చేంజెస్ కి ఎగ్జాంపుల్స్ మనము లెట్ వి కన్సిడర్ వాట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నాన్ పీరియాడిక్ చేంజెస్. నాన్ పీరియాడిక్ చేంజెస్ కి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు, జనరల్ గా బర్నింగ్ ఉంటుంది కదా. బర్నింగ్ అనేది నాన్ పీరియాడిక్ చేంజ్, మళ్ళీ రివర్స్ కాదు బర్నింగ్ లోపల. నెక్స్ట్ వన్, సైక్లోన్స్ రావడం, ఎర్త్ కేక్స్ రావడం కదా. ఎర్త్ కేక్ ఈ సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తుందా, సో ఎర్త్ కేక్స్. నెక్స్ట్ వన్, ఇంకా డిజాస్టర్స్, అన్ని డిజాస్టర్స్ కూడా మనము రాసుకోవచ్చును. వాల్కనిక్ ఎరప్షన్, వాల్కనిక్ వాటర్ ఎరప్షన్. నెక్స్ట్ వన్, సునామీ. ఇవన్నీ కూడా ఏంటివి, నాన్ పీరియాడిక్ చేంజ్ కిందకి మనము తీసుకోవచ్చును. సో మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్ కూడా తీసుకోవచ్చును. మెల్టింగ్ ఆఫ్ వాట్, గ్లేసియర్స్. సో ఇవన్నీ కూడా we can consider in what నాన్ పీరియాడిక్ చేంజ్. సో రిపేరింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా వస్తుంది, కుకింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, అవి కూడా నాన్ పీరియాడిక్ చేంజ్ కిందకి మనకు రావడము జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద చేంజెస్ బేస్డ్ అపాన్ వాట్ టైమ్ ఇంటర్వెల్. అండ్ ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది దట్ వీ విల్ డిస్కస్. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ based on composition. We will divide what changes into 2 types. They are what, physical change and chemical change. What is meant by this physical change? Physical change అంటే ఏంటి, దేన్ని మనం physical change అంటాం. Physical change means the change is what, temporary change. So temporary change is called as what, physical change. Temporary change is called as what, physical change. Or the change in, this is the what perfect definition, the change in state, color, size is called as what, physical change. Physical change అంటే ఎందులో రావాలి, స్టేట్లో రావాలి, కలర్లో కానీ సైజ్లో కానీ వచ్చే చేంజ్ను. స్టేట్ అంటే ఏంది, సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్ అట్లనన్నా మారాలి. కలర్ అంటే ఏంది, దాని యొక్క రంగు చేంజ్ కావాలి. సైజ్ అంటే ఏంది, పెద్ద సైజ్ నుండి తర్వాత చిన్న సైజ్గా మారాలి. నేను ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, కాంపోజిషన్. కెమికల్ కాంపోజిషన్ ఈజ్ నాట్ చేంజ్డ్. కాంపోజిషన్ ఈజ్ వాట్, నాట్ చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకున్నారు అనుకోండి, ఐస్ని హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ అవుతుంది. వాటర్ని హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ వేపర్ అవుతుంది. ఐస్ని హీట్ చేస్తే వాటర్ అవుతుంది, వాటర్ని హీట్ చేస్తే వాటర్ వేపర్. మళ్ళీ కూల్ చేస్తే మనకేమొస్తుంది, మళ్ళీ సేమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఐస్ ఫార్ములా అయినా H2Oని, వాటర్ ఫార్ములా అయినా H2Oని, వాటర్ వేపర్ ఫార్ములా అయినా H2Oని. అంటే మనకు కాంపోజిషన్ అనేది మారుతుందా, కాంపోజిషన్ అనేది మారడం లేదు. ఈ విధంగా కాంపోజిషన్ కనుక మారకపోతే దట్ చేంజ్ ఇస్ సెడ్ టు బి వాట్, ఫిజికల్ చేంజ్. ఏం చేంజ్ అయింది మరి ఇక్కడ, ఇది సాలిడ్ అయింది, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారింది, లిక్విడ్ నుంచి గ్యాస్గా మారింది. ఇట్లా మారితే దీన్ని ఏం చేంజ్ అంటారు, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ ఫిజికల్ చేంజ్ ఇస్ వాట్, రివర్సబుల్ చేంజ్. దిస్ ఈస్ ద వాట్, రివర్సబుల్ చేంజ్. మళ్ళీ కండిషన్స్ రివర్స్ చేస్తే మళ్ళీ మనకు ఒరిజినల్ సబ్స్టెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఒరిజినల్ సబ్స్టెన్సెస్ అనేటివి వస్తాయి. ఇందులోపల డస్ న్యూ సబ్స్టెన్సెస్ ఈస్ ఫార్మ్డ్, నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. కొత్త సబ్స్టెన్సెస్ ఏమైనా వస్తాయా,
కొత్త సబ్స్టెన్స్ అంటే ఇట్లా ఫార్ములా మారితేనే కొత్త సబ్స్టెన్స్ అనాలి. నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ వాట్ ఫార్మ్డ్. న్యూ సబ్స్టెన్సెస్ ఏవి ఫామ్ కాదు. న్యూ సబ్స్టెన్సెస్ అనేది ఏవి ఫామ్ కావు కాబట్టి ఫార్ములా అనేది చేంజ్ అవుతుందా? ఫార్ములా అనేది చేంజ్ కాదు. ఫార్ములా ఈజ్ నాట్ చేంజ్డ్. ఫార్ములా అనేది చేంజ్ కాదు. ఫార్ములా అనేది చేంజ్ అనేది కాదు. ఇవి మనకు ఫిజికల్ చేంజెస్. వీటిని బేస్గా చేసుకొని ఏది ఫిజికల్ చేంజ్ ఏది కెమికల్ చేంజ్ అని మనము చెప్పగలగాలి. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్ హియర్. ఇది టెంపరీ చేంజ్ అయితే ఇది ఏం చేంజ్ అవుతుంది? పర్మనెంట్ చేంజ్. కెమికల్ చేంజ్ ఇస్ వాట్? పర్మనెంట్ చేంజ్. ఈ చేంజ్ని మనం ఎందులో అబ్జర్వ్ చేస్తాము? ఇవి చేంజ్ అయినా సరే చేంజ్ కాకున్నా సరే కంపల్సరీ ఎందులో చేంజ్ రావాలి? కాంపోజిషన్లో చేంజ్ రావాలి. కెమికల్ కాంపోజిషన్లో చేంజ్ రావాలి. కెమికల్ కాంపోజిషన్లో చేంజ్ అంటే ఏంది? ఫార్ములాలో చేంజ్ రావాలి. ఫార్ములా లోపల చేంజ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్ తీసుకోండి, కాల్షియం కార్బోనేట్. దీన్ని హీట్ చేసినారనుకోండి, కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా వచ్చేది బయటకు వెళ్ళిపోతుంది. ఇదే సున్నపు రాయిని హీట్ చేస్తే సున్నము మరియు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సున్నం మరియు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అంటే వేరు వేరు రావడం జరుగుతుంది. ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ ఈ విధంగా ఉంది, ఇక్కడికి వచ్చే వరకు ఈ విధంగా మారింది. అట్లా మారితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కెమికల్ చేంజ్. దాన్ని ఏమంటారు? కెమికల్ చేంజ్ అని మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంపోజిషన్ అనేది ఏంది? చేంజ్ అవుతుంది. కాంపోజిషన్ చేంజ్డ్. ఇక్కడ థర్డ్ పాయింట్కి ఏమవుతుంది? కాంపోజిషన్ చేంజ్డ్. నెక్స్ట్ ఇది రివర్సబులా ఇర్రివర్సబులా? మళ్ళీ రివర్స్ ఉంటుందా? ఉండదు. ఇర్రివర్సబుల్. ఇర్రివర్సబుల్ చేంజ్. రివర్స్ అనేది జరగదు. న్యూ సబ్స్టెన్సెస్ అనేది ఫామ్ అయినాయా? ఫామ్ కాలేదా? ఎస్, న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ వాట్? ఫార్మ్డ్. న్యూ సబ్స్టెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఫార్ములా అనేది చేంజ్ అయిందా? చేంజ్ కాలేదా? చేంజ్ అయింది. ఫార్ములా ఈజ్ వాట్? చేంజ్డ్. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. దాని ఫార్ములా చేంజ్ అయిందా? చేంజ్ కాలేదా? చేంజ్ అయితే కెమికల్ చేంజ్, చేంజ్ కాకపోతే ఫిజికల్ చేంజ్. ఇప్పుడు హియర్ వాట్ ఐ రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. అవి ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా మీరు ఐడెంటిఫై చేయండి. ఒక చేంజ్ని ఫిజికల్ చేంజా కెమికల్ చేంజ్ అని ఎట్లా గుర్తుపడతారు? దాని యొక్క ఫార్ములాలో కెమికల్ కాంపోజిషన్లో చేంజ్ కనుక వస్తే ఫిజికల్, కెమికల్ చేంజ్ రాకపోతే ఫిజికల్ చేంజ్. Now what? Let you write some examples for physical change. So physical change. Physical change కి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఐస్ టు వాటర్, వాటర్ టు వాటర్ వేపర్ అండ్ రివర్సబుల్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఐరన్ బార్. మ్యాగ్నటైజేషన్ ఆఫ్ వాట్? ఐరన్ బార్. ఐరన్ బార్ని తీసుకొని మీరు మ్యాగ్నటైజ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని హీట్ చేయడమో లేకపోతే కొట్టడమో తట్టడమో చేయడం చేస్తే మళ్ళీ ఏమవుతుంది? ఐరన్గా మారిపోతుంది. నెక్స్ట్ వన్, లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్? టియరింగ్ ఆఫ్ పేపర్. టియరింగ్ ఆఫ్ పేపర్ అంటే పేపర్ను చిన్న చిన్న ముక్కలుగా చింపడం. చిన్న చిన్న ముక్కలుగా చింపినారనుకోండి, అది పేపర్ ముక్కలుగానే ఉంటుంది, అంటే కాంపోజిషన్ మారలేదు, పేపర్ ముక్కలుగానే ఉంటుంది, వేరే ముక్కలుగా మారదు. నెక్స్ట్ బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్. బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్. గ్లాస్ని బ్రేక్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా మారింది, సైజ్ అనేది చేంజ్ అయింది. ఏం చేంజ్ అయింది? అక్కడ సైజ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ కూడా ఏం చేంజ్ అయింది? సైజ్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా సైజ్ చేంజ్ అయింది. ఇక్కడ ఏం చేంజ్ అయింది? స్టేట్ చేంజ్ అయింది. స్టేట్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఐరన్ బార్ అంటే దీని నేచర్ చేంజ్ అయింది. దాని నేచర్ చేంజ్ అయింది, మళ్ళీ డీనేచర్డ్గా మారుతుంది. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, లెట్ ఐఎమ్ కన్సిడరింగ్ వాట్? సో కికింగ్ ఆఫ్ ఫుట్బాల్. ఫుట్బాల్ని కిక్ చేయడం. కికింగ్ ఆఫ్ వాట్? ఫుట్బాల్. ఫుట్బాల్ని కిక్ చేస్తే ఏమవుతుంది? అది మనం ఏ డైరెక్షన్లో కిక్ చేస్తే ఆ డైరెక్షన్లో వెళ్తుంది. మళ్ళీ రివర్స్ కిక్ చేస్తే మళ్ళీ రివర్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రషింగ్ ఆఫ్ షుగర్. షుగర్ని, పౌడర్ని క్రష్ చేయడం. ఆ క్రిస్టల్స్ని తీసుకొని పౌడర్గా క్రష్ చేస్తే అదే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫ్లోర్. ఏ ఫ్లోర్ అయినా సరే, ఫ్లోర్ అని అంటే ఏంటిరా? పిండి. ఏ పిండిని తీసుకున్నా సరే ఆ ఫుడ్ గ్రెయిన్స్ నుంచి పిండి రావడం జరుగుతుంది. అక్కడ కెమికల్ కాంపోజిషన్ అనేది మారదు, సైజు మాత్రమే మారుతుంది. ఏం మారుతుంది? సైజు మాత్రమే మారుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాట్? బల్బ్. బల్బ్ను స్విచ్ ఆన్ చేయడము, స్విచ్ ఆఫ్ చేయడము. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ డోర్. ఓపెనింగ్ ఆఫ్ వాట్? డోర్.
ఇది ఫిజికల్ చేంజ్ కిందకి రావడం జరుగుతుంది. ఫిజికల్ చేంజ్ కిందకి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకు దేని కిందకి వస్తుంది, ఫిజికల్ చేంజ్ కిందకి వస్తాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక కెమికల్ చేంజ్ కిందకి ఎగ్జాంపుల్స్ చెప్పండి. కెమికల్ చేంజ్ కిందకి ఎగ్జాంపుల్. సో ఐ విల్ రైట్ వాట్ పాపులర్ ఎగ్జాంపుల్స్. రైట్, ఓకే, రైట్ రిపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇంకా చెప్పు. నెక్స్ట్ వన్ burning of paper. Next burning of paper. ఇంకా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఫుడ్ మెటీరియల్స్, ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసుకోవడము. నెక్స్ట్ వన్ టీ మేకింగ్. నెక్స్ట్ వన్ curdling of milk. Curdling of water, milk curdling. బ్లూమింగ్ ఫ్లవర్. ఇంకా బ్లూమింగ్ ఫ్లవర్, రస్టింగ్. దిస్ ఇస్ ద పాపులర్ వన్, రస్టింగ్. రస్టింగ్ ఫినామినాన్. రస్టింగ్ బర్నింగ్ వచ్చిందా, ఓకే, బర్నింగ్ ఆఫ్ పేపర్, రస్టింగ్ ఫినామినాన్. నెక్స్ట్ వన్ బాయిలింగ్ ఆఫ్ ఎగ్. Next one burning of candle. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఏమో కెమికల్ చేంజ్. హీటింగ్ ఆఫ్ క్యాండిల్, హీటింగ్ ఆఫ్ వ్యాక్స్ అంటాం. హీటింగ్ ఆఫ్ వ్యాక్స్ మాత్రము ఫిజికల్ చేంజ్ కింద వస్తుంది. ఇక్కడ హీటింగ్ ఆఫ్ వ్యాక్స్, వ్యాక్స్ని హీట్ చేస్తే ఏమవుతుంది, లిక్విడ్గా మారుతుంది. మళ్ళీ చల్లారిస్తే సాలిడ్గా మారుతుంది, అంటే దాని స్టేట్ చేంజ్ అయింది. కానీ బర్నింగ్ లోపల ఏమవుతుంది, ఆ ఒత్తి దగ్గర అది మండుకుంటూ వెపరైజ్ అవుతూనే ఉంటుంది. సో బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ కెమికల్ ఎగ్జాంపుల్. కెమికల్ చేంజ్. హీటింగ్ ఆఫ్ వ్యాక్స్ ఈజ్ ద వాట్, ఫిజికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్. ఇట్లా మనము ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనము రాయవచ్చును. ఓకేనా? సో వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో నౌ వీ విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్, కెమిస్ట్రీ క్లాస్ 5. సో కెమిస్ట్రీ క్లాస్ 5కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, బోర్డు మీద ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పినానో యూ రైట్ ఆల్ కాన్సెప్ట్స్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. నెక్స్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ తయారు చేస్తాను, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. కాబట్టి నేను మీ దగ్గర లేను కాబట్టి ఆ క్వశ్చన్స్ మీ పేరెంట్స్ అడిగితే మీరు ఆన్సర్స్ చెప్పగలగాలి. ఆ ఆన్సర్స్ చెప్పిన తర్వాతనే మీరేం చేయాలి, హోంవర్క్ చేయాలి. హోంవర్క్ క్వశ్చన్స్ అరౌండ్ వాట్ ఐ విల్ గివ్ యూ వాట్ 25 క్వశ్చన్స్ అండర్ హోంవర్క్. ఈ చేంజెస్ కింద 25 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎగ్జామ్. ఇదే కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది, దీనిలో కూడా 25 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ ఎగ్జామ్ రాయగలగాలి. మీరు ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నేర్చి హోంవర్క్ ఎగ్జామ్ క్వశ్చన్స్ రాసినారంటే మీకు తిరుగుండదు ఇందులో. ఇంతకంటే ఇంకా డీప్ కాన్సెప్ట్స్ మనకు ఏ ఎగ్జామ్లో కూడా మీ స్టాండర్డ్కి, మీ 5th and 6th స్టాండర్డ్ వరకు ఏ ఎగ్జామ్లో కూడా ఇంతకంటే మించి స్టాండర్డ్ని అడగడు. ఇంకా ఇందులోపల ఇంకా డీప్గా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఆ కాన్సెప్ట్స్ నేను టచ్ చేయలేదు. ఆఫ్టర్ 7th స్టాండర్డ్ ఐ విల్ టచ్ వాట్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ వాట్ ప్రజెంట్ అండర్ దిస్ వాట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్ యాజ్ వెల్ యాజ్ వాట్ చేంజెస్ అరౌండ్ అస్. వాటిని కాన్సెప్ట్స్ చూస్తాను. ఇప్పుడైతే కేవలం నేను టచ్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ని టచ్ చేసినాను మీ సిలబస్లో ఉన్న దాని ప్రకారము. సో ఇప్పుడు ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వస్తేనే మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థమవుతుంది, లేకపోతే కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు, దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్స్ ఇవన్నీ పంపిస్తే ఆ క్వశ్చన్స్కి అన్ని మీరు ఆన్సర్స్ చేసిన తర్వాత అవి కరెక్టో రాంగ్ అని తెలవడం కోసం కూడా దే విల్ సెండ్ యూ వాట్ ఆన్సర్స్ ఆల్సో. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.